రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుల మధ్య తీవ్రమైన వివాదానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ విషయంలో ఎదిరించడానికి టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు సిద్ధపడడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంది. కారణం ఏంటి అంటే, చంద్రబాబు అనుకున్నారు రఘురామకృష్ణరాజును విచ్చలవిడిగా మనం వాడుకున్నాం కదా, ఇప్పుడు మనం టికెట్ ఇవ్వలేనప్పుడు బీజేపీలోకి పంపించి రఘురామకృష్ణరాజు బాగా డబ్బులు ఉన్నాయి కదా, బ్యాంకుల దగ్గర కూడా బ్రహ్మాండంగా కోట్ల వేల కోట్లు తీసుకొని వాళ్ళకని కట్టకుండా ఉద్దేశపూర్వక ఎగవేతదారు అని చెప్పి ఒక ముద్రగానే ఎంచుకున్నారు కదా. సో అంత డబ్బులు ఉంది కాబట్టి అటువంటి వాళ్ళని బీజేపీ పార్టీలోకి బాగా తీసుకుంటారు. ఎందుకంటే అది వాషింగ్ పౌడర్ నిర్మా అందులోకి పోతేనే క్లీన్ అయిపోతారు కదా, ఎలాంటి వాళ్ళు పోయినా. దాని నుంచి బయటకు వస్తేనే ఈడీలు సిబిఐలు వెంబడిస్తాయి. దానిలో పోతే వాషింగ్ పౌడర్ నిర్మా క్లీన్ అయిపోతారు. సో రఘురామకృష్ణరాజును కూడా వాళ్ళు తీసుకొని వాషింగ్ పౌడర్ నిర్మా వేసి క్లీన్ అయిపోతాడు. ఎక్కడో దగ్గర ఎంపీ టికెట్ ఇస్తారు అనుకున్నారు నరసాపురం నుంచి. కానీ అన్ని చోట్ల వలస పక్షులకే ఇచ్చిన బీజేపీ ఒక నరసాపురంలో మాత్రం టికెట్ ఇవ్వలేదు ఆయనకు. శ్రీనివాస్ వర్మ అని వేరే ఆయనకి ఇచ్చారు. రఘురామకృష్ణరాజు పబ్లిక్గానే తీవ్రమైన మనోవేదనతో అన్నారు, నాకు సోము వీర్రాజు టికెట్ రాని కూడా చేశారు, జగన్ సోము వీర్రాజు అడ్డు పెట్టుకొని చేశారని చెప్పి ఏదో ఆయన రఘురామకృష్ణరాజు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్లు తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ మేధావులు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా రఘురామకృష్ణరాజు దగ్గర అంతా చేయి దడుపుకున్న బ్యాచ్ అంతా ఐ స్టాండ్ విత్ అని చెప్పి పోస్టులు పెట్టి ఫుల్ ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆయన కోసం. సో ఆయన ఇంతగానం పనిచేశారు, ఇంతగానం జగన్కి వ్యతిరేకంగా ఫైట్ చేశారు. ఫైట్ అంటే కూర్చొని రోజు అర్ధగంట మీడియా కొట్టాల ముందు మీసాలు తిప్పడము, తొడలు కొట్టడం ఫైట్ అంటే అది. మళ్ళీ మీరు ఇంకేమైనా ఫైట్ అనుకున్నారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఏమైనా వచ్చారేమో అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయా 4.5 ఏళ్ళు అయింది. వాళ్ళ దృష్టిలో అదే ఫైట్ అన్నట్టు పోనీయండి. సో ఇంత చేశారు కాబట్టి ఆయన టికెట్ లేకపోతే బాగోదని చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా కొందరు మీడియా వాళ్ళు ఈ అంశాన్ని తీసుకెళ్ళి చాలా నెగటివ్ ఇంపాక్ట్ చూపెడుతుంది కూటమి మీద అన్నారట. సో అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, విజయనగరం ఎంపీ సీట్ ఇద్దాము అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళ సీనియర్ నాయకుల ముందు ఈ ప్రపోజల్ ఉంచారట. యాక్చువల్గా హెచ్ఆర్ల కళా వెంకట్రావుకి ఇవ్వాలి, అది బీజేపీకి ఇచ్చారు. అందుకని కళా వెంకట్రావును విజయనగరం ఎంపీగా పోటీ చేద్దాము అని చెప్పి పోటీ చేస్తూ అని చెప్పారట చంద్రబాబు. మరి కళా వెంకట్రావు ఇంట్రెస్ట్ చూపలేదో, మళ్ళీ చంద్రబాబు నాయుడు నీ కొద్ది వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పి ఆయనకి ఇవ్వడం లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఆ విజయనగరం సీట్ నుంచి రఘురామకృష్ణరాజును పోటీ చేయించాలి అని చంద్రబాబు ప్రపోజల్ పెడితే అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అట్లెట్లు ఇస్తారు, ఇప్పటి వరకు పార్టీలో చేరలేదు, అయినా రఘురామకృష్ణరాజు బీజేపీ ఇస్తారని చెప్పి అక్కడ చూశారు కదా, వాళ్ళు ఇవ్వకుండా పోతే మనం ఇస్తే ఏమో ఉంటుంది, అది కరెక్ట్ కాదు. రఘురామకృష్ణరాజుకి ఇస్తే పార్టీలో నెగిటివ్ సంకేతాలు పోతాయి, ఇవ్వకూడదు అని చెప్పి సీనియర్ నాయకులు ఖరాఖండిగా చెప్పారట. చంద్రబాబు ఏమో ఇన్ని రోజులు పనిచేశారు కదా, మనల్ని నమ్ముకొని జగన్కి వ్యతిరేకంగా పనిచేశారంటే ఏం మన పార్టీలోకి వచ్చారా, అన్ని దగ్గరలో కనుక అవకాశాలు చూసుకున్నారు, జనసేన, టీడీపీ, బీజేపీ అని, అటువంటి వ్యక్తులకు టికెట్ ఎట్లా ఇద్దాం అని చెప్పి వాళ్ళ పార్టీ సీనియర్ నాయకులు లేదు ఇద్దాము అని చెప్పి చంద్రబాబు ఆ అంశం అయితే అట్లా అటకెక్కిందట ప్రస్తుతానికి. సో రఘురామకృష్ణరాజుకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ విజయనగరం నుంచి ఎంపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన. ఎందుకంటే ఇంతకుముందు అశోక్ గజపతిరాజు అక్కడ నుంచి పోటీ చేశారు, కొంచెం రాజుల ఓట్లు ఉన్నాయంటారు. ఈసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, వాళ్ళ కూతురు అదితి ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తూ ఉన్నారు. సో విజయనగరం నుంచి రఘురామకృష్ణరాజును బరిలోకి దించాలని చంద్రబాబు వద్దని వాళ్ళ పార్టీలో సీనియర్ నాయకులందరూ ఖరాఖండిగా చెబుతూ ఉన్నారు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అంటే రఘురామకృష్ణరాజు చంద్రబాబుని పిలిచి తన ఆవేదన అంతా చెప్పబోతున్నారట. నేను ఎంత ఎరిపప్పు అయిపోతా టికెట్ రాకపోతే, చాలా దారుణమైన అవమానాలకు గురవుతాను, వైసీపీ వాళ్ళు ఇప్పటికే దారుణంగా తిడుతున్నారు, ఇంకెటూ కాకుండా పోతా అని చెప్పి తన బాధనంతా వెళ్ళబోసుకునేకి చంద్రబాబుని గెలవబోతున్నారట. మరి విజయనగరం ఎంపీ టికెట్ ఇస్తారా, లేకపోతే
రఘురామకృష్ణరాజు స్టైల్ ఉంటుంది కదా, తీరిందా తీరిందా అంటాడు. మరి లాస్ట్కి రఘురామకృష్ణరాజును కూడా తనను వ్యతిరేకించే వాళ్ళు తీరిందా అని అలసిస్తుందేమో లాస్ట్కి. ఎటు కాకుండా పోతే అటే అంటారు. అప్పుడు ఇక రఘురామకృష్ణరాజు తీరింది అని చెప్పి ఇట్లా కూర్చోవాల్సి ఉంటుంది.